హైదరాబాద్ ను ఇప్పట్లో వరుణుడు వదిలేలా లేడు. భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న సిటీ పబ్లిక్ ని కమ్ముకొస్తున్న మేఘాలు భయపెడుతున్నాయి. ఉదయం నుంచి సిటీ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమైంది. అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడుతున్నాయి. సాయంత్రం తర్వాత మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. వెదర్ అలర్ట్స్ ప్రకారం ప్రజలంతా తమ పనులను చేసుకోవాలని సూచిస్తున్నారు. రైట్, రాష్ట్రానికి రెయిన్ అలర్ట్స్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, ఏ ప్రాంతాలకు అలర్ట్ ఉంది, అలాగే సిటీలో ఇవాళ వర్షం పడే ఛాన్స్ ఎంతవరకు ఉంది? మోనిత, ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా మేఘాకృతమైన వాతావరణం కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా అక్కడక్కడ సన్నటి జల్లు అనేది కూడా పడుతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక ఇప్పటికే ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా వెదర్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. రాబోయే 2-3 గంటల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా మధ్యాహ్నం సమయంలో తేలికపాటి జల్లు నుంచి అక్కడక్కడ మోస్తారు వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. ఇక రాత్రి సమయంలో మాత్రం కాస్త మనకు ఒక జోరు వర్షము, అదేవిధంగా ఒక మోస్తారు వర్షము పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఆవర్తనము ఈ రోజు మనకు బలపడి అల్పపీండంగా మారే అవకాశం ఉంది. ఆ అల్పపీండం మనకు రేపు వాయుగుండంగా మారే ఛాన్స్ ఉండడంతో కూడా ఇప్పటికే ఇటు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ రోజు మాత్రం హైదరాబాద్కి ఇటు రంగారెడ్డి, దాంతోపాటు మేడ్చల్, మల్కాజిగిరి ఈ 3 ప్రాంతాలకు సంబంధించి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక రేపు మనకు ఏదైతే సినాప్టిక్ కండిషన్ చెప్పుకున్నామో అల్పపీండంగా మారి ఆ తర్వాత బలపడి వాయుగుండంగా మారుతుందని చెప్పేసి, ఈ కారణంగా రేపు ఎల్లుండి మాత్రం మనకు హైదరాబాద్కి దాదాపు భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇక రేపు మనకు మేడ్చల్, మల్కాజిగిరి, జిహెచ్ఎంసీ, దాంతోపాటు ఇటు రంగారెడ్డి ఈ ప్రాంతాలకు సంబంధించి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇక ఎల్లుండి కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఉండడంతో కూడా ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియా పరిధికి సంబంధించి చిన్న వర్షం పడితే చాలు ఎక్కడికక్కడ కూడా మనకు వాటర్ అనేది కూడా లాగింగ్ అవుతూ ఉంటుంది, వరద నీరంతా వచ్చి చేరుతూ ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా మనకు మళ్ళీ మోస్తారు వర్షాలు, భారీ వర్షాలు అంటూ కూడా అలర్ట్స్ జారీ చేస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా వాతావరణ ఇచ్చే అప్డేట్స్ కావచ్చు, వాతావరణ ఇచ్చే సూచనలు కావచ్చు, అవన్నీ కూడా ఫాలో అవ్వాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 3-4 రోజుల వరకు మనం చూసుకున్నట్టయితే దాదాపు మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపించింది, సాయంత్రం సమయంలో వర్షాలు కనిపించాయి. కాకపోతే ఈ రోజు మనకు సినాప్టిక్ కండిషన్స్ ఉండడం వల్ల మనకు క్యుములోనింబస్ మేఘాలతో పోలిస్తే స్టాటిక్ మేఘాలు అంటే దాదాపు మనకు వర్షాకాలంలో ఉండే మేఘాలకు సంబంధించి కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అందుకోసమే దాదాపు మనకు ఉదయం నుంచి కూడా ఒక మేఘాకృతమైన వాతావరణం, దాంతోపాటు చల్లటి వెదర్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. ఇదే విధమైన వాతావరణం అయితే వచ్చే 3 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. మనకు ఈ 3 రోజుల పాటు కూడా ఎక్కువగా ఎండ తీవ్రత కనిపించే అవకాశం లేదు. దాదాపు మేఘాకృతమైన వాతావరణం కంటిన్యూ అవుతుంది. ఇక రేపు ఉదయం నుంచి కూడా మనకు ముసురు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. దాదాపు 48 గంటల పాటు కూడా మనకు భారీ వర్షాలు, అదేవిధంగా ఉదయం నుంచి కూడా ముసురు, తేలికపాటి వర్షం, మోస్తారు వర్షాలు ఇట్లా కంటిన్యూ అయ్యే అవకాశం ఉండడంతో కూడా ఎప్పటికప్పుడు కూడా మనకు అలర్ట్స్ జారీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కురిసిన వర్షాల కారణంగా కూడా దాదాపు ఇటు 2 జంట జలాశయాలు కూడా మనకు నిండు కుండలా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇటు హుస్సేన్ సాగర్కి కూడా దాదాపు మనకు మొన్న కురిసిన వర్షాల కారణంగా నాలాల నుంచి భారీగా వరద నీరు వచ్చి ఇటు హుస్సేన్ సాగర్లో కలవడం జరిగింది. దీంతో హుస్సేన్ సాగర్ కూడా నిండు కుండలా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక చిన్న వర్షం పడితే చాలు ఎక్కడికక్కడ మనకు వాటర్ అనేది కూడా లాగింగ్ అవుతూ ఉంటుంది. వాటికి సంబంధించి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా 141 వాటర్ లాగింగ్ ప్లేసెస్ కూడా గుర్తించడం జరిగింది. వాటికి సంబంధించి ఎప్పుడు వర్షం పడుతున్నా ఆ వర్షాల నేపథ్యంలో ఏదైతే మనకు జిహెచ్ఎంసీకి సంబంధించి వరద నీరు చేరుకునే ప్లేసెస్కి సంబంధించి ఒక మ్యాప్ అనేది కూడా ఐఎండీకి ఇవ్వడం జరిగింది. ఆ మ్యాప్ ద్వారా కూడా మనకు శాటిలైట్కి సంబంధించి రాడార్ మ్యాప్, దాని మీద ఏసీ ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా ఇటు జిహెచ్ఎంసీ, మాన్సూన్, హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలకు ఇటు వాతావరణ శాఖ కూడా అప్రమత్తం చేస్తూ ఉంది. దాదాపు ముందస్తు అంచనాలు కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. వర్షాల నేపథ్యంలో నౌకాస్ట్, ఫోర్కాస్ట్ ఒక బులెటిన్ రిలీజ్ చేసి రాబోయే 3 గంటల పాటు ఏ జోన్లో వర్షం కురిసే అవకాశం ఉంది, ఏ జోన్కి సంబంధించి అలర్ట్స్ జారీ చేయాలని చెప్పేసి కూడా అలర్ట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక ముఖ్యంగా గత 4-5 రోజుల నుంచి మనం చూసుకున్నట్టయితే మనకు సాయంత్రం సమయంలో ఎక్కువగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దాదాపు ఒక జోరు వర్షం కావచ్చు, భారీ వర్షం, ఇట్లాంటి వర్షాలు అయితే మనకు దాదాపు గత వారం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం కూడా నమోదవుతూ ఉంది. దీంతో ఎక్కడికక్కడ కూడా రోడ్లన్నీ జలమయం అవుతూ ఉన్నాయి, డ్రైనేజీలు పొంగిపొలుతూ ఉన్నాయి, లోతట్టు ప్రాంతాలు మునుగుతూ ఉన్నాయి, పలు బస్తీలోకి, పలు ఇండ్లలోకి కూడా వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. సో ఇట్లాంటి తరుణంలో కూడా
ఎప్పటికప్పుడు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. వాతావరణ శాఖ ఇచ్చే అప్డేట్స్తో పాటు ఇటు హైడ్రా జిహెచ్ఎంసీ కూడా మెసేజ్ అలర్ట్స్ కూడా పంపిస్తూ ఉంటుంది. రాబోయే 3 గంటల పాటు ఏ విధంగా వాతావరణం ఉండే అవకాశం ఉందని చెప్పేసి, అదేవిధంగా వర్షాల నేపథ్యంలో కూడా జిహెచ్ఎంసీ ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి అధికారులు కూడా గ్రౌండ్ లెవెల్లో పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు సంబంధించి కూడా చర్యలు చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా వర్షాలతో పాటు ఈదురుగాలు, ఉరుములు మెరుపుల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా ఇటు సూచనలు కూడా జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజుకి సంబంధించి కూడా మనకు ఇప్పటికే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా అక్కడక్కడ చిన్నపాటి జల్లులు అనేవి మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. దాదాపు ఇప్పటికే ఇటు ఎల్బీ నగర్, వనసలిపురం అటు సైడ్ చూసుకున్నట్టయితే మనకు చిన్న సన్నపాటి జల్లులు అనేవి పడుతూ ఉన్నాయి. ఇక బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్పేట, పంజాగుట్ట ఈ ప్రాంతంలో కూడా మనకు చిన్న ఒక సన్నటి ముసురు అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక రాబోయే 2-3 గంటల పాటు కూడా తేలికపాటి వర్షం అయితే కురిసే అవకాశం ఉంది హైదరాబాద్ వ్యాప్తంగా. అదే విధంగానైతే మనకు ఇదే కూల్ వెదర్ అయితే ఈ రోజంతా కనిపించే అవకాశం ఉంది. ఇక మధ్యాహ్నం సమయంలో ఏదైతే మనకు ముసురు కనిపిస్తుందో అది కాస్త పెరిగే అవకాశం ఉంది. ఆ సమయంలో మనకు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. సాయంత్రం సమయంలోనైతే ఒక మోస్తారు వర్షం, రాత్రి సమయంలో ఒక జోరు వర్షం, ఇట్లా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు ఈ రోజంతా కూడా మేఘాకృతమైన వాతావరణం, వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఇక రేపటి నుంచి వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి మాత్రం భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మరో 3 రోజుల పాటు కూడా ఇటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, దాంతోపాటు ఇటు రంగారెడ్డి ప్రాంతాలకైతే వర్ష సూచన చేసింది. మోనిత.